ఐఎస్ గ్యాప్ ఏం మాట్లాడుతుందంటే వాళ్ళు రికమెండేషన్స్ ఏమి ఇచ్చిరనంటే ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనేది అయితే కాన్సెప్ట్ ఉంది చూడు వీళ్ళది, దీన్ని మనము ఒక ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ FTOగా డిక్లేర్ చేసేయాలా అని చెప్పి చెప్తున్నారు. ముస్లిం బ్రదర్హుడ్ చైనా వాడు ఇది ముందే పసిగట్టిండు, డిటెన్షన్ సెంటర్లలో పెట్టేస్తాడు ముందే. ఇప్పుడు అమెరికా దీన్ని బైన్ చేస్తుంది ట్రంప్ నేతృత్వంలో. ఈ ముస్లిం బ్రదర్హుడ్ కాన్సెప్ట్ని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లెక్క అమెరికా డిక్లేర్ చేయబోతున్నది అని చెప్పి ఈ రీసెర్చర్స్ ఎవరైతే చేసిండ్రో వాళ్ళు రికమెండ్ చేసిండ్రు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడైతే ఇది ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లెక్క డిక్లేర్ అవుతుందో అప్పుడు ఇలా ఐడియాలజికల్ ఇంకా ఫైనాన్షియల్ ఏవైతే నెట్వర్కింగ్ ఉంటుందో వాటి మీద ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. దెబ్బ పడ్డది అని అంటే పైసలు లేకపోతే ఎవడు రాబాయ్ నా పని నేను చేసుకుంటా రాబాయ్ అని చెప్తాడు. సివిల్ రైట్స్ మూవ్మెంట్ అని చెప్పేది అయితే వీళ్ళు నాటకాలు ఆడతారు చూడు, ఇక మ్యానిపులేట్ చేయలేరు కదా. అప్పుడు ఒకటి ట్రాన్స్పరెన్సీ క్రియేట్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఈ NGOల మీద ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్స్పర్ట్ నోట్ దాలియా జాయిదా ఏమని మాట్లాడుతుందనంటే, ఈమె ఒక రిలీజియస్ ఎక్స్పర్ట్. ఈమె ఏమనంటది అంటే ఆపరేషన్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయి అని అంటే ఫస్ట్ థ్రెట్ అనేది రియల్ ఉంటుంది, థియోరిటికల్గా ఉండదు. ఇది యూ షుడ్ బిలీవ్ దట్ ది థ్రెట్ ఈస్ రియల్. నెట్వర్క్స్ అనేటివి సెల్ఫ్ సస్టైనింగ్ కావు, ఇవి ఫారెన్ బ్యాంకింగ్స్ మీదనే డిపెండ్ అవుతాయి. ఈ ఫారెన్ బ్యాంకింగ్స్ని మనం కొట్టుడు మొదలెడితే ఇది ఆటోమేటిక్గా పోతుంది అని చెప్పి రీజనల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో మన దాలియా జాయిదా ఆమె మాట్లాడుతుంది.